ఒకసారి అందరూ నా మాట వినండి. నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో యాక్చువల్ గా వినాయక చవితి అందరం చేసుకుంటాం కదా. సో వినాయక చవితి చేసుకున్నప్పుడు వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తాము? ఎవరికైనా ఆన్సర్ తెలుసా? హే ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మేమైతే మా గల్లీలో వినాయకుడు పూజ చేసుకున్నాము. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందరి మధ్యలో అలా పూజ చేసుకోవడము. ఎందుకంటే ఫుల్గా లైటింగ్స్ ఉన్నాయి అండ్ మా బుజ్జి గణపయ్య చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఈసారి మా ఐడల్ కూడా చాలా బాగుంది. సో చూడండి, ఇంకా మేమైతే స్టేజ్ ఎక్కేసామన్నమాట. స్టేజ్ని ఇలా సింపుల్గా డెకోర్ చేసుకున్నాం మేము. అలా వైట్ లైట్స్ ఇంకా వైట్ అండ్ రెడ్ కర్టెన్స్ అనమాట, విచ్ ఇండికేట్స్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. అసలు వినాయకుడిని చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే అందరి ఇంట్లలో చిన్న చిన్న వినాయకులు పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటాం కదా, అవి కూడా ఇక్కడ పెద్ద వినాయకుడితో పాటు నిమజ్జనం చేసే అలవాటు అనమాట అందరికి. సో మా గల్లీలో 9 days ఉంచుతాము విగ్రహాన్ని. సో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. సో మా పూజ రోజు అయితే భజన ప్రోగ్రామ్ ఉంది. పూజ మొదలవ్వకుండానే భజన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారు. తర్వాత గ్యాప్ ఇచ్చారు కొద్దిసేపు మంత్రాలు అవన్నీ వినిపించడానికి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. సో మేమైతే ఇంకా ప్రసాదం లాగా అప్పాలు అనేది ఇచ్చామన్నమాట. అది కూడా ఒక దండలాగా వేసాము వినాయకుడికి. ఎందుకంటే గజమాలలో అవన్నీ ఆల్రెడీ చాలా మంది వేసేసి ఉన్నారు. సో వెరైటీగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అప్పాలతో వేసామన్నమాట, 121 అప్పాలతో. అవి తర్వాత పూజ అంతా అయిపోయాక అప్పాలు ప్రసాదం లాగా పంచిపెట్టేశాము. సో ఇలా చిన్న చిన్నగా అన్ని అరేంజ్మెంట్స్ మెల్లిమెల్లిగా చేసేసుకున్నాము. సో ఇంకా అన్ని ఫ్యామిలీస్ వచ్చేసాయి. ఇంకా ఆల్ సెట్ టు గో. ఇంకా ఫైనల్గా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని పూజలో అయితే కూర్చున్నాము. నార్మల్గా 9 days పెడతాం కాబట్టి చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. సో అందుకని ఒక్కొక్క రోజు 4 to 5 ఫ్యామిలీస్ వరకు కూర్చుంటారు. సో మా దాంట్లో అయితే 4 ఫ్యామిలీస్ కూర్చున్నాము. సో పంతులు గారు చెప్పిన విధంగా అన్నీ ఫాలో అవ్వకుంటూ పూజ అయితే బాగా చేసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది అందరి ముందు చేసుకోవడము. మనం ఇంట్లో కూడా పూజ చేసుకుంటాము, కానీ మనం ఇంత పెద్ద వినాయకుడిని పెట్టుకుని అయితే పూజ చేసుకోలేము కదా, చిన్న చిన్నగా పెట్టుకుంటాం. కాబట్టి ఇలా పెద్ద వినాయకుడికి పూజ చేసేటప్పటికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలా రక్షలు కూడా ఇచ్చారు మాకు కట్టుకోమని చెప్పి. అండ్ లేట్ నైట్స్ అయినా కూడా మా గల్లీ మెంబర్స్ అందరూ ఉంటారు యాక్టివ్గా, పిల్లలతో సహా అందరూ మేల్కొని ఉంటారు. ఎందుకంటే మాకు లేట్ నైటే అవుతుంది, బికాస్ పంతులు గారు వచ్చేటప్పటికి 9 దాటుతుంది అనమాట. సో మేము పూజ అనేది 9 o'clockకి స్టార్ట్ చేసుకుంటాము. సో ఇంకా ఫైనల్గా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది మా పూజ. లేట్ అయినా కూడా ఏ హడావుడి లేకుండా మేమైతే చాలా చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్లో ఇంకా అష్టోత్తరం చదివేసి ఇలా ధూపం సమర్పించామన్నమాట స్వామివారికి. సో ఇంకా ప్రసాదాలకు వచ్చేస్తే ఇలా శనగలు, పులిహోర, లడ్డు, కేసరి, దానిమ్మ గింజలు ఇలా అన్నీ స్వామివారికి సమర్పించేసాం. బొజ్జ గణపయ్య ఎన్ని ప్రసాదాలు పెట్టినా హ్యాపీగా భుజిస్తారు. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అఘోరేభ్యో ఘోరఘోరేభ్యో ఘోరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే రుద్రేభ్యః. ఓం హరి ఓం శివాయ మంగళాయ ఒకసారి అందరూ నా మాట వినండి. నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో యాక్చువల్ గా వినాయక చవితి అందరం చేసుకుంటాం కదా. సో వినాయక చవితి చేసుకున్నప్పుడు వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తాము? ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ప్రసాద్ గారు ఏం చెప్పారు? ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్తారా? ఏమండి రమణ గారు, లక్ష్మి. సో యాక్చువల్ గా ఒక రోజు వినాయకుడికి ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. సో ఆయన కూర్చుని అన్ని తింటూ ఉంటారు అనమాట. అలానే విష్ణుమూర్తి యొక్క చక్రం కూడా ముందర ఉంటుంది. సో ఆయన తినేస్తారు. సో విష్ణుమూర్తి ఎంత అడిగినా ఆయన ఇవ్వరు అనమాట. చాలా రిక్వెస్ట్ చేస్తారు, అసలు ఇవ్వరు. సో గుంజలు తీస్తూ ఉంటాడు అనమాట. సడన్ గా అప్పుడు వినాయకుడికి నవ్వొచ్చి హాహాహా అని చెప్పి నవ్వుతే ఆ విష్ణుమూర్తి యొక్క చక్రం నోట్ల నుంచి
నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దేవుడు అంతటి వారికి గుంజలు తీస్తే అనుకున్నది అయినప్పుడు మనం మనుషులం కాబట్టి మనం కూడా గుంజలు తీస్తే మనం అనుకున్నది కూడా అవుతుంది అనమాట. అందుకని గుంజలు తీస్తాం. వెరీ నిర్మల